సహచార మాజీ మంత్రివర్యులు మరియు ప్రస్తుత శాసనసభ్యులు కరీంనగర్ శ్రీ గంగుల కమలాకర్ గారు, గౌరవనీయులు మరో ప్రస్తుత శాసనసభ్యులు జనగామ పూర్వపు రైతు బంధు చైర్మన్ శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా రైతాంగ ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు. రైతు డిక్లరేషన్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే ఆనాడు ప్రకటించి, సరిగ్గా రాహుల్ గాంధీ గారి జన్మదినం నాడే రైతాంగానికి ఉరితాళ్లు పేనింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఊరించి చేసినటువంటిదంతా కూడా మోసం, దగా, చేతులు ఎత్తేయడమే తప్ప ఏం చేసింది లేదు. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి కొనుగోళ్లు, పంటల కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో అత్యంత ఘోరంగా విఫలమవడమే కాక చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు 2014కు పూర్వం 2014 నాటికి ఈ రాష్ట్రంలో గరిష్టంగా 26 లక్షల ఎకరాలలో సాగైతే ఆనాడు 20 లక్షల ఎకరాల లోపు ఆనాడు పంటల కొనుగోలు చేసింది కేవలం 26 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే 2014లో. మా ప్రభుత్వంలో 2020లో అత్యంత గరిష్టంగా 92,68,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము కొన్నాం. మొన్న 50-60 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికే ఈ సీజన్లో యాసంగిలో సర్కారు కింద మీద పడిపోయింది. వారానికో లెక్క చెప్తా వచ్చింది. మొత్తం కొంటామని ముందు చెప్పినారు, లేదు 90 లక్షలు కొంటామన్నారు, మళ్ళీ 20% తగ్గిస్తామన్నారు, 70 లక్షలు కొంటామన్నారు. చివరికి లెక్క తీస్తే 50 లక్షల పైచీలు కూడా కొనలేదు. దానికోసం రైతాంగం దాదాపు 2 నెలల పాటు ఎండకి, వానకి, అదేవిధంగా ధాన్యం తడిచి, మంచినీళ్ళు లేక, కొనుగోలు కేంద్రాల వద్ద ఏ వసతులు లేక పడిగాపులు కాయడం, కాంటా వేయడానికి నెల రోజులు, వేసిన కాంటా వేసిన తర్వాత ధాన్యం మళ్ళీ తరలించడానికి మళ్ళీ 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు దిక్కులేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో మనం చూసినాం. మొన్న కొనుగోళ్ల విషయంలో రైతులు అధికారుల యొక్క కాళ్ళు పట్టుకున్నారు, వేడుకున్నారు. ఇంతకాలం అవుతుంది మేము ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నాము, మా ధాన్యాన్ని తొందరగా తరలించకపోండి, తొందరగా కొనండి, కొన్న ధాన్యాన్ని తొందరగా తరలించండి అని చెప్పి కాళ్ళు మొక్కి. అంటే కాంగ్రెస్ హయాంలో రైతాంగము తమ పంటలు కొనమని సర్కారు యొక్క కాళ్ళు మొక్కేటువంటి దైన్య స్థితిని, దీనస్థితిని, దుర్భర స్థితిని రేవంత్ రెడ్డి సర్కారు కల్పించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆనాడు కరోనా కష్టకాలంలో కూడా అత్యధిక ధాన్యాన్ని కొన్నది. వరే కాదు, అన్ని రకాల పంటల్ని కూడా ఆనాడు సర్కారు కొన్నది. అంటే మీకు కరుణ లేదు, కాంగ్రెస్ పార్టీకి దయ లేదు, హృదయం లేదు. కానీ కరోనా కష్టకాలంలో కూడా పంటల్ని కొని రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి ఆనాడు కేసీఆర్ రైతాంగానికి కళ్ళారా ఆయన చేసినటువంటి పని ఇప్పటికి కూడా గుర్తుంది. ఇది ఒక్కసారి కొనుగోళ్లకు సంబంధించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండో, ఎంత పొడు మాట్లాడిండో ఒకసారి మీరు వినండి. ఒకసారి మొదటి వీడియో పెట్టమ్మా, దయచేసి ఒకసారి మీడియా మిత్రులు ఆ వీడియోను. ఇవాళ నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గాడివి, దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. విన్నారు కదా, చూసిండ్రు కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న మంత్రిమండలి సమావేశంలో ఏం మాట్లాడినరు, ఏం తీర్మానం చేసిండ్రు, ఏమని చేతులు ఎత్తేసిండ్రు? కేంద్రం కొనే కాడికి, కేంద్రం చెప్పే కాడికి తప్ప మేమేమి కొనలేము, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిండ్రు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా
మా నోటి నుంచి మేము మాట్లాడడం మాకు సంస్కారం కాదు. ఆ మాటలన్నీ పదంతలా నీకే వర్తిస్తాయి కదా, అలా నీ ప్రభుత్వానికి నీకే వ్యక్తిగతంగా వర్తిస్తాయి కదా నువ్వు మాట్లాడిన మాటలు. రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఇప్పుడు నిన్ను అదే అంటారు కదా, ఆనాడు ఇంతింత పొడుగు మాట్లాడినావు కదా, మోడీ కొనకపోతే మరి ఇంత బడ్జెట్ పెట్టుకొని ఎందుకు కొంటలేమన్నావు కదా. మేము కొన్నాం అప్పటికి అలా. ఆ రోజు మేము ఎత్తి చూపినటువంటిది కూడా ఏంది, రైతులతో కొనకుండా ఆపలే ఎక్కడ. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదు. ఎంఎస్పి అనేటువంటి అంశము కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పి ఆనాడు మేము కేంద్రాన్ని డిమాండ్ చేసినాం. రైతుల ధాన్యాన్ని కొనడానికి ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మంత్రిమండలి పోయింది, ఎమ్మెల్యేలు పోయినరు, ప్రజాప్రతినిధులు పోయినరు, ఢిల్లీలో మంత్రివర్గాన్ని కలిసినాం, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ వాళ్ళని కలిసినాము, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిసినాము, ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి ఢిల్లీలో ధర్నా చేసినారు. ఇవన్నీ దేనికి చేసినాం? రైతుల కోసం చేసినాం. కానీ ఎక్కడన్నా రైతుల ధాన్యాన్ని ఆపినామా? ఆనాడు కేసీఆర్ సర్కార్లో ఎక్కడన్నా కల్లాలలో రైతుల ధాన్యాన్ని మేము ఆపినామా? ఎక్కడన్నా ఎవరినైనా బూచిగా చూపి రైతులతో కొనేటువంటి పంటల యొక్క ప్రక్రియని ఎక్కడన్నా ఒక్కరోజైనా ఆపినామా? ₹1 రైతాంగానికి ఎగ్గొట్టినామా? ఆనాడు ప్రభుత్వం ప్రయాసపడి రైతులకు జరగాల్సిన పని రైతులకు జరిగేటట్లు చేసినాం. కానీ రైతాంగానికి కూడా అర్థం కావాలి దేశ పరిస్థితి, కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం యొక్క పరిస్థితి అని చెప్పి ఆనాడు ఆ కార్యక్రమాలు మేము చేసినాం తప్పిస్తే చేతులు ఎత్తేయాలి. మీలాగా నోటికి వచ్చినట్లు మాట్లాడి సందర్భం వచ్చినప్పుడు పారిపోయి పలాయనంచి తగ్గించేటువంటి పిరికిపంద ప్రభుత్వం కాదు కేసీఆర్ సర్కార్. మీది దద్దమ్మ ప్రభుత్వం, 100% అసమర్థ ప్రభుత్వం, నిర్లక్ష్య ప్రభుత్వం, నేరపూరితమైనటువంటి ప్రభుత్వం, బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం తపనబడి పనిచేసినటువంటిది కేసీఆర్ సర్కార్. ఇలా రైతాంగం అడుగడుగున నిమిషానికి ఇది గుర్తు చేసుకుంటున్నారు. 10 ఏళ్ళు లేని యూరియా కష్టాలు ఇవాళ ఎట్లా వస్తాయండి కాంగ్రెస్ సర్కార్లో? సిగ్గనిపించదా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ? ఎంతెంత పొడవు మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చినారు, ఎన్నెన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. ఒక యూరియాను చక్కగా పంపిణీ చేయడానికి చేతగాక ఒక యాప్ అనేటువంటి దాన్ని పెట్టి అష్టకష్టాల పాలు చేస్తున్న రైతుల్ని. మీరు పెట్టినటువంటి ఆంక్షల మూలంగా మిర్చి పెట్టినటువంటి రైతు, ఇతరేతర ఉద్యాన పంటలు పెట్టినటువంటి రైతు 1 ఎకరాకు అవసరమైనటువంటి యూరియా ఎక్కువ అవసరం ఉంటే మీరు పెట్టినటువంటి ఆంక్ష కొద్దే వాడు యూరియా వేస్తే పంట రాదు, నష్టపోతుంది. దేనికోసం పెట్టినట్లు మీరు ఆంక్షలు? ఈ రైతులు తింటారా ఓ బస్తా ఎత్తకపోతే? ఇదేం బ్లాక్ మార్కెట్ల మీద, ఇదేం స్మగ్లింగ్ చేసేదా? ఎటు పోయినా రైతు పంట పొలంలో వేసేదే కదా ఎక్కడ వేసినా కూడా. ఎందుకు ఇది ఆంక్షలు పెడుతుండ్రు రైతుల మీద? ఇది మీ అసమర్థతకు తార్కాణం కాదా? కొనుగోళ్లు మొత్తం ఘోరంగా విఫలం, చేత కాదని చేతులు ఎత్తేస్తుంది. మరి కేంద్రం చేసే కాడికి చేసేటట్లుంటే మళ్ళీ అలా పొడుగు మాటలు ఎందుకు మాట్లాడు? క్షమాపణ చెప్పు, ఇప్పుడు క్షమాపణ చెప్పు తక్షణం రాష్ట్ర రైతాంగానికి. ఇంతింత పొడుగు ఎందుకు మాట్లాడిన రాయాల మరి మీరు? రెండో వీడియో పెట్టబ్బా ఒకసారి తమ్ముడు. ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి, మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. విన్నారు కదా, ప్రతి గింజ కొంటామన్నాడు, అవసరమైతే విదేశాలకు కూడా పంపిస్తామన్నాడు. అవసరమైతే విదేశాలకు కూడా పంపిస్తాం, రైతులకు మాత్రం ఇబ్బంది కానియమన్నాడు. ప్రతి గింజ కొంటామన్నాడు. ఆ రోజు ఇబ్బంది లేకున్నా ఇబ్బంది ఉన్నట్లు చిత్రీకరించి కేసీఆర్ దిగిపో అని మాట్లాడిండు. ఇప్పుడు ఇబ్బంది ఉంది నేను కొననని నీ నోటి నుంచే చెప్పినావు కదా, మరి దిగిపో. సిగ్గుశరం ఉంటే దిగిపోవాలి, మానాభిమానం ఉంటే దిగిపోవాలి, మాట కట్టుబడేటువంటి తత్వం ఏమంటే దిగిపోవాలి. లేదు క్షమాపణ చెప్పు ప్రజలకు. బుద్ధి తక్కువైంది, బుద్ధి లేక, అవగాహన లేక, సమర్థత లేక, సిగ్గు లేక మేము ఇట్లా మాట్లాడినాం. ఇప్పుడు మాకు సిగ్గు వచ్చింది, మాకు బుద్ధి వచ్చింది, క్షమించండి అని చెప్పి అడగండి. ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని మాయ చేస్తారు? బీమా చెప్తా మళ్ళీ. ఏది బోనస్ గురించి
ఎంత ఎంత ఆకర్షణీయంగా చెప్పిండ్రు. ఫస్ట్ బోనస్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చినప్పుడే అన్ని ఓట్లు అన్నారు. ఎలక్షన్లు అయిపోగానే సన్న ఓట్లు అన్నారు. సన్న ఓట్లు కూడా అందరికీ ఇవ్వకుండా కొందరికి ఆడాడ ఏసీ వేయనట్లు వేసిన ఫీలింగ్ కల్పించి మళ్ళీ ఇప్పుడు తీరా దగ్గరికి వచ్చే వరకు ఇప్పుడు ఏం చెప్తున్నారు, సన్న ఓట్లల్లో కూడా కొన్ని రకాలని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఎప్పుడు చెప్పాలా రైతులకు ఒకవేళ ఏదైనా విషయం చెప్పేది ఉంటే కూడా రైతులు నార్మల్ వేసుకునే కంటే మొదలు చెప్పాలి. నార్మల్ ఎప్పుడు వేస్తారు, రోహిణి కార్డుతో వచ్చే వరకు వేస్తారు మొన్న మేలో. కానీ ఈ సర్కారు ఏం చేసింది తెలిసిన, ఎంత దొంగతనంగా వివరించింది, ఎంత కుట్రపూరితంగా వివరించిందంటే అసలు ఒక ప్రభుత్వం ఇట్లా ప్రవర్తించవచ్చునా? ఈ ప్రభుత్వము ఉండేటువంటి అన్ని రకాలు కాకుండా కొన్ని రకాలే వాడాలనేటువంటి ఆదేశాలు ఇస్తూ వ్యవసాయ శాఖ 28 జనవరి 2026 ఇదే సంవత్సరం 28 జనవరి నాడు ఒక మెమో విడుదల చేసింది. మెమో 1 ఇది మీకు ఇస్తాను ఇప్పుడు. ఒక మెమో విడుదల చేసింది. ఇందులో ఏం చెప్పిందంటే 8 రకాల సన్నాలు 3 రకాల దొడ్డు వడ్లను మాత్రమే ప్రోత్సహించాలి వ్యవసాయ శాఖ. ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి అని జనవరిలో ఇచ్చింది జీవో. కానీ ఈ జీవోను జూన్ మొదటి వారం దాకా కూడా రహస్యంగా పెట్టింది. ఇది అందుకని సిగ్గులేని ప్రభుత్వం అంటున్నాను. ఇంత దొంగచాటు ఎందుకండి సర్కారుకు? నువ్వు జనవరిలో జీవో ఇచ్చి మీడియా మిత్రులు మీ దృష్టికి వచ్చిందా? వ్యవసాయ శాఖ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందా? వ్యవసాయ మంత్రి ఎప్పుడైనా చెప్పిండా? పౌర సరఫరాల మంత్రి ఎప్పుడైనా చెప్పిండా? మేము ఈ జీవో విడుదల చేసినాం ఒక్కనాడన్నా ఒక్క ప్రెస్ మీట్లోనన్నా ఒక్క ప్రెస్ నోట్లోనైనా ఈ జీవోను ఉదాహరించి వాళ్ళు ఈ రకాలను మాత్రమే సాగు చేయాలి, దానికి అనుగుణంగానే రైతాంగం చర్యలు తీసుకోవాలి, రైతాంగం పాటించేటట్లు మనం చర్యలు తీసుకోవాలి, వ్యవసాయ శాఖ సన్నద్ధం కావాలని ఇప్పుడు చెప్పినరా? చెప్పాలి. ఎప్పుడు చెప్పినరు? మొన్న చెప్పినారు, 2వ వారంలో, వారం 10 రోజుల నాడు చెప్తారు. ఇప్పటికి ఏమైంది? రోహిణి కార్తీలోనే తుకాలు పోసుకున్నారు రైతులు ఆల్రెడీ అన్ని రకాల సన్న ఓట్లతో కూడినటువంటి తుకాలు ఇప్పటికే పోసుకున్నారు. తుకాలు అంటే నార్మళ్ళు. ఇప్పటికే నార్మళ్ళు పోసుకునేటువంటి రైతులు అన్ని రకాలు పోసుకుంటే రేపు వానాకాలం పంట వచ్చినాక ఇప్పుడు సర్కారు ఏమంటుంది, సావుకారు చల్లగా చెప్పినట్లు మేము అప్పుడే చెప్పినాం కదా, రైతులు మేము చెప్పంగా కూడా వేసుకున్నారు అనేటువంటి నిందను నెపాన్ని రైతుల మీద పెట్టి తప్పించుకునేటువంటి ఒక దొంగ ప్రయత్నం చేస్తుంది సర్కారు. ఇంత నీచంగా రైతుల పట్ల ఒక సర్కారు ప్రవర్తించవచ్చునా? ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత మోసం ఇది. దీంతో ఇంకో నష్టం ఏం తెలిసిన, నీ బోనస్ దేవుడు ఎరుగు. నువ్వు బోనస్ ఇస్తావు, మూట కట్టుకుంటామని రైతులకు ఎవరికి ఆశ లేదు. కానీ వీటి రకరకాల సన్నాల ఒడ్లు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ విశ్వవిద్యాలయం మనది కానీ ఇతర విశ్వవిద్యాలయాలు కానీ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ ఇతర ప్రైవేట్ సంస్థల పరిశోధనా సంస్థలు కానీ ఎంతో ప్రయాసపడి ఒక్కొక్క వంగడాన్ని కమర్షియల్గా తీసుకురావడం కోసం 5-6 ఏళ్ల కృషి ఉంటుంది. ఒకరోజు రాదు ఏ వంగడం కూడా. ఇక్రిసాట్ కానీ 6-7 ఏళ్ల కృషితో వచ్చినటువంటి ఒక వంగడం అది ఉనికిలోకి వచ్చి రైతుల పొలాల్లో పంట పండడం కోసం 6-7 ఏళ్ల కృషి ఉంటుంది. ఆ కృషి వెనుక వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఫలితం శాస్త్రవేత్తలు చెప్పేది ఏంది, ఫలానా వంగడం కంటే ఈ వంగడం ఇంకా ఇంత ఉత్పత్తికి వస్తుంది, ఇన్ని క్వింటాలు అదనంగా పండుతుంది, అందుకోసం రైతులు ఆకర్షింపబడి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి విధంగానే పంటల వ్యవసాయం సాగుతుంది ఎప్పుడు కూడా. ఒకప్పుడు వెనకడికి 5-6 క్వింటాలు వస్తే పెద్ద పంట వరి, ఒక 60-70 ఏళ్ల క్రితం. కానీ ఇవాళ 40-50 క్వింటాల దాకా వరిని పండించేటువంటి రకాలు వచ్చినాయి, దిగుబడులు వచ్చినాయి. ఈరోజు రైతాంగాన్ని నువ్వు ఈ వడ్లన్నీ వేయొద్దు అంటే సారాంశంలో ఏం జరుగుతుంది? నువ్వు చెప్పినటువంటి జీవోలో ఇచ్చింది 8 రకాలు, 3 రకాలు దొడ్డొడ్లు. ఇప్పుడు దొడ్డొడ్లు లేవు, 8 రకాల సన్నాల జాగాలో మళ్ళీ 7 రకాలు 6 రకాలు 7 రకాలు చేసినారు, 7 రకాలు. దీంతో ఏం జరుగుతుంది పర్యవసానం? ఒక్క ఎకరా మీద ఈ సన్నాలు సాగు చేసినటువంటి రైతుకు వీళ్ళు చెప్పేటువంటి వరి వేస్తే, రైతులు కోరుకున్న వరి కాక ప్రభుత్వం చెప్పిందే వేస్తే 1 ఎకరా మీద ఒక్క రైతుకు 10 క్వింటాల ధాన్యం తక్కువ వస్తుంది. నేను అధికారికంగా చెప్తున్న మాట, అథెంటిసిటీతో చెప్తున్నా, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి చెప్తున్న మాట. నేను 1 ఎకరా మీద 10 క్వింటాలు సగటున తక్కువ వస్తుంది రైతుకు. నీవిచ్చే బోడిలింగం
ఆ బోనస్ ఇస్తావో ఇవ్వో తెలియనటువంటి బోనస్ కోసం ఇలా రైతుల్ని గోసపెడతావా? ఒక్కొక్క ఎకరా మీద 10 క్వింటాలు నష్టపోవాలన్నా రైతులు? రైతాంగం తిరుగుబాటు చేసి సర్కారు యొక్క మెడ ఉంచాలి, లేదంటే సర్కారును దింపేటువంటి విధంగా రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఏకం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత ఘరానా మోసం చేస్తుందా? నమ్మి ఆశపడి ఓట్లేసినటువంటి రైతాంగాన్ని నిలువునా ముంచింది అలా రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్. రుణమాఫీ చెప్పి చేతులు ఎత్తేసింది, రైతు భరోసా చెప్పి చేతులు ఎత్తేసింది. ఒక్క రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారంగానే రైతు బంధు వాళ్ళు ఇప్పుడు బాకీ పడ్డటువంటిది ఇస్తామని చెప్పి బాకీ పడినటువంటి రైతు బంధు ఈ 5 విడతలు కలిపి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉంది. ఈ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు 29,358 కోట్లు, 29,358 కోట్లు ఈ 5 సీజన్లు కలిపి బాకీ పడినటువంటిది రాష్ట్ర సర్కార్. సిగ్గు ఎగ్గుంటే మాట్లాడండి. ఈ మాట మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఎగ్గొట్టినో కారణాలు చెప్పండి. ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా? ఇక ఈ సింగారానికంట సభ పెడతారట. రైతు భరోసా ఇచ్చే ముందు సభ పెడతాం, రాష్ట్ర రైతాంగానికి అన్నీ వివరిస్తామంటున్నాడు. ఏం వివరిస్తావు? నువ్వు వివరించే ముందు రేపు పెట్టబోయేటువంటి సభలో గతంలో వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి, రైతు బీమాకు సంబంధించి, పంటల కొనుగోళ్లకు సంబంధించి, పంటల బీమాకు సంబంధించి, రైతు బీమాకు సంబంధించి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మాట్లాడినటువంటి అన్ని మాటల యొక్క వీడియోలన్నీ కూడా మీరు ప్రజలకు చూపి ఆ తర్వాత ఇప్పుడేం చెప్పదలుచుకున్నారో ఆ విషయాలు చెప్పండి రేపు వేదిక మీద. సిగ్గుంటే పరుషంగా మాట్లాడాల్సి వస్తుంది. అలా కడుపుగాలి డిక్లరేషన్ మీరే ఇస్తారు, ప్రజలు అడగనటువంటిది. ఉల్టా చేసేసి మొత్తానికి మొత్తం ఉల్టా చేసేసి ఇష్టం వచ్చినటువంటి విధంగా మీరే మాట్లాడతారు ఈరోజు. ఇది ఎట్లా సబబు అయిపోతుంది? ఉన్నటువంటి కరెంటును చక్కగా ఏనిగా చేత కదా. ఎన్నిసార్లు చెప్పిన ఈ మాట? ఇలా ఆల్రెడీ నార్మల్ పోసుకున్న రైతులు అస్తవ్యస్తమైనటువంటి కరెంటుతోనే నార్మల్ ఎండిపోతున్నాయి. గత సంవత్సరం ఈ పాటికి కృష్ణా గోదావరి నదులలో పుష్కలంగా నీళ్ళు వచ్చిండే. మరి కరువు ఛాయలు అలుముకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఎల్నినో అంటున్నారు, రకరకాలుగా ప్రచారంలో ఉంది. ఏమవుతుందో తెలియదు. అందుకే ముందు చూపుతోన కృష్ణా గోదావరిలలో ఉండేటువంటి నీళ్లను ఒడిసిపట్టుకోవడం ద్వారా తెలంగాణ నేల శాశ్వతంగా కరువును జయించవచ్చు అనేటువంటి చాలా చాలా ముందు చూపుతో కేసీఆర్ గారు ఒక కాళేశ్వరానికి రూపకల్పన చేసి పూర్తి చేసిండ్రు. అట్లే ఒక పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి అంతకుముందున్న ప్రాజెక్టులతో పాటు వీటన్నింటినీ కూడా కృష్ణా గోదావరి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ 2 ప్రాజెక్టులకు అనుసంధానం చేసి మొత్తం తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు కరువు వచ్చినా కరువును తట్టుకునేటువంటి విధంగా రాష్ట్ర రైతాంగం, వ్యవసాయ రంగం, ప్రజలు నిలబడేటట్లు, కరువు యొక్క ప్రభావం పడకుండా ఉండేటట్లు రూపకల్పన చేశారు.